వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. శక్తి క్షేత్రంలో రాజకీయ జోక్యం, దేవాలయ ఆదాయంపై కన్నేసిన నేతలు, టెండర్దారులకు బెదిరింపులు. ఏ పెద్ద నీ అమ్మ పడకొస్తావా టెండర్ వేస్తావు నీ అమ్మ. పోయినా నేను నాకొద్దు స్వామి, నా బిడ్డలు చదువు అయిపోతే నాకేం అవసరం లేదు. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయ చుట్టూ వరుస వివాదాలు నెలకొంది. భక్తులకు సేవ చేయాల్సిన ఆలయ యంత్రాంగం రాజకీయ నేతలతో కుమ్మక్కై కోట్లాది రూపాయల దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 2 నెలల క్రితం జరిగిన టెండర్ల వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు జోక్యం చేసుకుని టెండర్దారులపై ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న టీడీపీ నేత గువ్వల రమేష్ రెడ్డి, అదే పార్టీకి చెందిన పందిళ్లపల్లి బూత్ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించిన ఆడియో బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఏ పెద్ద నీ అమ్మ పడకొస్తావా టెండర్ వేస్తావు నీ అమ్మ. ఎవరా నువ్వు? నా కొడక నువ్వు? ఎందుకు వచ్చిందా? పోయినా నేను ఎవరు? నేనేమి ఇచ్చిర్లా అన్నాడా? పోయింటి చిట్టనకి చెప్పమనే. నువ్వు ఎట్లా మాట్లాడితే నేనేం చేయలేను. నేను అడిగింది బాత్రూమ్ 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనను అవమానించాలని వెంకటరమణ పార్టీ అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుని వివరాలు సేకరిస్తుంది. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు కూడా దేవస్థాన టెండర్లపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. సరేనా, నేనేం పని చేయలేదు పార్టీకి. మీరు జైల్లో ఉన్నప్పుడు 4 సార్లు వచ్చి నేనేం రాంగ్ చేసిన? హలో, సరే సుజీ, జైన్లే నీకు ఇంకెప్పుడు జైన్లే సుజీ. నా తప్పేముంది ఇందులో? నాకేమొద్దు, ఆయన ఏం చెప్తే అది. నాకొద్దు స్వామి, నా బిడ్డలు చదువు అయిపోతే నాకేం అవసరం లేదు. ఈ వివాదాస్పద ఆడియోపై స్పందించిన గువ్వల రమేష్ రెడ్డి పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూచనల మేరకే మాట్లాడనంటూ సుమన్ టీవీకి వివరణ ఇచ్చారు. నేను సుమన్ టీవీ నా ఇన్ఛార్జ్ చిత్తూరు. ఏం నాది ఎవరిదో వెంకటరమణ దేవుడితో ఏదో వాయిస్ బయట వచ్చింది. అది ఎప్పుడు 3 నెలల ముందు ప్రసాద్ వీళ్ళు వాంటెడ్ చేస్తున్నారు. దాంట్లో తప్పేముంది బ్రదర్? ఒక నిమిషం ఇన్ఛార్జ్ గా లెటర్ ఇచ్చారు ఆ టెండర్ విషయాల్లో. ఏ టెండర్ ఎవరికి పోవాలని పార్టీ నుంచి మెసేజ్ ఉంది, దాన్ని డివైడ్ చేయకూడదు. నేను అదే అనఫిషియల్ కదా, పార్టీ లెటర్ ఇచ్చింది, ఇన్ఛార్జ్ గారు లెటర్ ఇచ్చింది, అది అనఫిషియల్ కదా, అఫిషియల్ కాదు కదా. అవును, ఇన్ఛార్జ్ గారు లెటర్ ఇచ్చారు వాళ్ళకే ఇస్తాం టెండర్లు అని చెప్పేసి చెప్పడం జరగదు కదా. అవును.